నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ టు జెడ్ ఫార్మా గురు. ముందుగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ ఛానల్లో ఇవ్వబడిన ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే. డాక్టర్ గారి సలహా లేకుండా మందులు వాడడం ప్రమాదకరం. ముందుగా చాలామంది తెలిసి తెలియక ఒళ్ళు కాలినప్పుడు కానీ, చర్మం కాలినప్పుడు కానీ, ఇంట్లో ఉన్న కోల్గేట్ పేస్ట్ కానీ, పెప్సోడెంట్ పేస్ట్ కానీ, ఫెయిర్ అండ్ లవ్లీ కానీ అప్లై చేసి చాలా బాధపడుతున్నారు. సో యాక్చువల్ ఏంటంటే చర్మం బర్న్ అయినప్పుడు, చర్మం కాలినప్పుడు ఇలాంటి ఇంట్లో ఉన్న వస్తువులు కావచ్చు, ఇంట్లో ఉన్న కోల్గేట్ కావచ్చు, పేస్ట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, సో అలాంటి అప్లై చేయకూడదు. సో అలాంటి అప్లై చేశారనుకోండి, సో ఇంకా మంట పెరిగి చాలా అందులో ఉన్న ఇప్పుడు ఏదైతే ఉంటుందో కోల్గేట్లో ఉన్న మెంతాల్ తోటి చర్మం మీద మంట పెరిగి ఇంకా బాధ ఎక్కువ అవ్వడానికి చాయిస్ ఉంటుంది. అది ప్లస్ ఇది హీల్ కూడా తొందర కాదు అది. సో వాటి గురించే వాళ్ళ గురించి ఈ వీడియోని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి బర్నల్ గురించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ బర్నల్ క్రీమ్లో ఉండే కాంపోజిషన్ గమనించినట్లయితే క్లోరోహెక్సిడెన్, గ్లూకోనైట్ అండ్ సిట్రిమైడ్ క్రీమ్ ఉంటుందండి. ఈ బర్నల్ క్రీమ్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న వాళ్ళు డాక్టర్ మోర్పెన్స్ వాళ్ళండి. సో దీని ఎంఆర్పి గమనించినట్లయితే 71 రూపీస్, అంటే 71 రూపాయి ప్రజెంట్ రేట్ ఉందండి. ఈ క్రీమ్ యొక్క యూసేజ్ అండ్ డోసేజ్ గమనించినట్లయితే ఈ బర్నల్లో క్లోరోహెక్సిడెన్, గ్లూకోనైట్ అండ్ సిట్రిమైడ్ ఉంటుంది కాబట్టి కాలిన చోట తొందరగా గాయాన్ని నయం చేస్తుంది, ప్లస్ కాలిన చోట చల్లదనాన్ని పెంచుతుంది. సో దీన్ని ఎలా యూజ్ చేయాలంటే కాలిన చోట చల్లటి నీళ్ళతో కడిగిన తర్వాత తడి లేనప్పుడు పొద్దున, మధ్యాహ్నం, రాత్రి 3 పూటలు అప్లై చేయొచ్చు. అండ్ డోసేజ్ కూడా వచ్చేసి పొద్దున, మధ్యాహ్నం, రాత్రి 3 పూటలు ఎవరికైనా అప్లై చేయొచ్చు. ఇది ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ ఇది, ఈ క్రీమ్ అనేది. సో ఈ బర్నల్ క్రీమ్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండయండి, 0 సైడ్ ఎఫెక్ట్స్. ఒకవేళ సైడ్ ఎఫెక్ట్ కనబడినా కూడా రెడ్డిష్ అవ్వడము, లేకపోతే వాటర్ కారడము లాంటి సమస్యలు ఏర్పడవచ్చు. బట్ 99.9% వరకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండేయండి. సో వార్నింగ్ అండ్ ప్రికాషన్స్ గమనించినట్లయితే ఈ బర్నల్ క్రీమ్ని నోట్లో వాడడము, చిన్నపిల్లలకు ఇవ్వడము లాంటివి చేయకూడదండి. ఇది నోట్లో వెళ్ళడము, సో మింగడము లాంటివి చేశారనుకోండి సమస్యలకు దారి తీయవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో మా నుండి వచ్చే వీడియోస్ కావచ్చు, సో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. థ్యాంక్ యూ.